విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. రెండో రోజు శ్రీ గాయత్రి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తొలి రోజుతో పోలిస్తే కొంత భక్తుల రద్దీ తగ్గింది. ఇంద్రకీలాద్రి నుంచి అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి శ్యామ్ కుమార్ అందిస్తారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజు చేరుకున్నాయి. ఈ రోజు శ్రీ గాయత్రి దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ గాయత్రి దేవి యొక్క విశిష్ట ఏంటి ఇప్పుడు అడిగి తెలుసుకుని చెప్పండి. ఈ రోజు గాయత్రి దేవి యొక్క అమ్మవారి యొక్క విశిష్ట. శ్రీమాత్రే నమః. మనకి అమ్మవారి దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శరన్నవరాత్రుల్లో ప్రతి సంవత్సరం కూడాను ఈ నవరాత్రుల్లో ఒక రోజున అమ్మవారిని మనము గాయత్రీదేవిగా ఆ అలంకరణతో గాయత్రీదేవి అలంకారంతో మనం కొలవడం అనేది ఒక అనూచానమైనటువంటి పద్ధతి. ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం అది. అందులో భాగంగా ఈ రోజున మనం అమ్మవారిని గాయత్రీదేవిగా పూజించి స్మరించడం జరుగుతోంది. ఈ యొక్క విశిష్టత ఏంటంటే 3 వేదముల యొక్క సారమైనటువంటిది గాయత్రీ మంత్రం. అటువంటి గాయత్రీ మంత్రానికి అధిష్టాన దేవతగా ఉండేటువంటిది ఆ గాయత్రీదేవి. అందువల్ల ఆవిడని పూజించినట్లయితే కనుక మనం ఆ యొక్క వేదములన్నీ కూడా చదివినటువంటి ఫలితం, దాని యొక్క సారమైనటువంటి జ్ఞానం ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి. కాబట్టి ఎంతో కొంత పూర్తి స్థాయిగా కాకపోయినా ఎంతో కొంత కలుగుతుంది. కాబట్టి మనం ఆ అమ్మవారిని ఈ దసరా నవరాత్రుల్లో గాయత్రీదేవిగా పూజించి తరించడం అనేది అలవాట్లో ఉంది. అందులో భాగంగానే ఇవాళ మనం గాయత్రీదేవిగా పూజిస్తున్నాం. అంటే ఈరోజు చూడవచ్చు. ఈరోజు అంటే నిన్నటి తొలి రోజు చూసుకుంటే చాలా భారీగానే పెద్ద సంఖ్యలో అధికారులు ఊహించినట్లుగానే చాలా పెద్ద సంఖ్యలో ప్రజలైతే వచ్చారు. ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు మంగళవారం కావడం, అలాగే నిన్న చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ మంది విఐపీలు అలాగే రద్దీ ఉన్నట్లు కూడా వచ్చిన నేపథ్యంలో ఈ రోజు అయితే కొంత భక్తుల సంఖ్య అయితే తక్కువగా ఉంది. క్యూ లైన్లన్నీ కూడా ఖాళీగా ఉంటున్నాయి. దర్శనం కేవలం 15 నుంచి 20 నిమిషాల లోపే కూడా దర్శనం కూడా జరుగుతోంది. అయితే ఇక్కడ ఏర్పాట్ల పట్ల మాత్రం పూర్తిగా సంతృప్తి అయితే వెలుగుచ్చుతున్నారు. ఏదైతే జిల్లా అధికార యంత్రాంగం అలాగే అన్ని శాఖల సమన్వయంతో కోఆర్డినేషన్ కమిటీ ఏదైతే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాయో ఆ నిర్ణయాలు మాత్రం సత్ఫలితాలు ఇస్తున్నాయి చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే క్యూ మార్గాలు కొండ ఘాటు దిగువ నుంచి కూడా ప్రత్యేకమైన క్యూ మార్గాలు ఏర్పాటు చేశారు. ఉచిత క్యూ లైన్తో పాటు 100 రూపాయలు 300 రూపాయలు. గతంలో చూసుకున్నట్లయితే అంతరాలయ దర్శనం ఉండేది. అయితే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 500 రూపాయలు టికెట్ దర్శనాన్ని రద్దు చేశారు. కేవలం 100 రూపాయలు 300 రూపాయలు 2 దర్శనాలే పెట్టారు. అదేవిధంగా విఐపీలకు కూడా ప్రత్యేకమైన సమయాన్ని కూడా కేటాయించారు. ఉదయం పూట 2 గంటలు, మధ్యాహ్నం పూట 2 గంటలు మాత్రమే విఐపీలు అమ్మవారి దర్శనం చేసుకోవాలంటూ కూడా చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య, అలాగే మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య మొత్తం 2 సమయాలు అనేది విఐపీలు కేటాయించారు. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే సామాన్య ప్రజలకు పెద్దపీట వేస్తామంటూ కూడా జిల్లా అధికార యంత్రం మొదటి నుంచి కూడా చెప్తున్నారు. ఆ ఫలితాలు అవి చూసుకుని నిన్నటి నుంచి కూడా సామాన్య ప్రజలకి ఎక్కువ సమయం అనేది కేటాయిస్తున్నారు. విఐపీలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి తక్కువ సమయంలోనే చేస్తున్నారు. అదేవిధంగా అంతరాలయ దర్శనాన్ని పూర్తిగా ఆపివేశారు. మొత్తం 11 రోజుల పాటు కూడా ఎవరికి కేవలం ఆ విఐపీ సమయంలో ముఖ్యులు వచ్చినప్పుడే అంతరాలయ దర్శనం ఉంటుంది. మిగతా సమయం మొత్తం కూడా అంతరాలయ దర్శనం నిలిపివేశారు. గతంలో చూసి బంగారు వాకిల నుంచి కూడా దర్శన సౌకర్యం అనేది కల్పించారు. కేవలం 300 రూపాయల టికెట్ కనుక కొనుగోలు చేసినట్లయితే అమ్మవారి బంగారు వాకిల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. మిగతాయి మాత్రం 100 రూపాయలు పెట్టారు. అదేవిధంగా ఉచిత క్యూ లైన్ కూడా పెట్టారు. ఉచిత క్యూ లైన్లో చూసుకున్నట్లయితే కొండ దిగువ నుంచి కూడా క్యూ మార్గాలను ఏర్పాటు చేశారు. అలాగే ఇటు భవానీపురం వైపు నుంచి వచ్చే భక్తులకు కూడా క్యూ మార్గాలను ఏర్పాటు చేశారు. ఏదైనప్పటికీ కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మాత్రం ఏర్పాట్ల పట్ల మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా విఐపీలు తొలి రోజు కూడా చాలా భారీగానే వచ్చారు. ఊహించినట్లుగానే నిన్న దాదాపు 80 నుంచి 90 వేల మంది భక్తులు వచ్చినట్లు ఒక అంచనా కూడా వేస్తున్నారు. అలాగే ఈ రోజు అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే భక్తుల సంఖ్య చాలా తక్కువగానే ఉంది. కేవలం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అధికారుల లెక్క ప్రకారం 15,000 మంది భక్తులు ఇప్పటి వరకు అమ్మవారిని దర్శించుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే రేపటి నుంచి కూడా భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో విజయవాడ ఉత్సవం కూడా జరుగుతున్న కారణంగా భక్తుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే ఇక్కడ ప్రతి 100 మీటర్లకు కూడా ఈ సంవత్సరం చూసుకుంటే ఒక QR కోడ్ అనేది ఏర్పాటు చేశారు. ఎవరికి ఎటువంటి సమస్య తలెత్తినప్పటికీ కూడా QR కోడ్ కనుక ఫోన్లో స్కాన్ చేసినట్లయితే తక్షణమే అక్కడికి కోఆర్డినేషన్ కమిటీ అధికారులు అక్కడ చేరుకుంటారు. భక్తులు ఏదైతే సమస్యను వాళ్ళు చెప్పారో ఆ సమస్యను అక్కడికక్కడే కూడా పరిష్కరిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ పోలీసు అధికారులు కూడా సిబ్బంది కూడా ప్రత్యేకమైన ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా భక్తులతో ఏ విధంగా నడుచుకోవాలనే దానిపైన కూడా చాలా ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇచ్చారు. భక్తులు ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించకూడదు, వాళ్ళతో మర్యాదపూర్వకంగా మెలగాలంటూ కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ సివి రాజశేఖర్ ఇప్పటికే ఖచ్చితమైన ఆదేశాలు చేసి ఏదైనప్పటికీ కూడా రెండో రోజు ఈ రోజు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. మొత్తం 11 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ గణేష్ తో శ్యామ్.